హలో అండి, నేను డాక్టర్ జగన్మోహన్ వరకాల, న్యూనటాలజిస్ట్, పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ ఈస్ పాల పండ్లు, నియోనేటల్ టీత్ ఆర్ నేటల్ టీత్ అనగా ఏమి. పిల్లలకి కామన్గా కొంతమంది పిల్లలకి నేటల్ అనగా కడుపులో ఉన్నప్పుడే డెలివరీ కాగానే బిడ్డకి టీత్ ఉంటాయి, వాటిని నేటల్ టీత్ అంటారు. ఆ టీత్ ఏమైనా ప్రమాదకరం అంటే ప్రమాదకరం ఏమీ కాదు, కానీ ఆ టీత్ కానీ ఏమైనా లూజ్గా ఉన్నాయి, హ్యాంగ్ అవుతున్నాయి అంటే అది ఆస్పిరేట్ అయ్యి మన గొంతులోకి పోయే అవకాశం ఉంటుంది, కాబట్టి తీసేయాల్సి ఉంటుంది. లేదా తల్లికి పాలు ఇవ్వడంలో, బిడ్డ పాలు తాగడంలో ఇబ్బంది ఉంది, తల్లికి ఏమైనా కట్ అవుతుంది అంటే కూడా వాటిని తీయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వాట్ ఈస్ న్యూనేటల్ టీత్ అంటే పాల పండ్లు, ఇన్ఫాంట్ టీత్ పిల్లలకి ఏ వయసులో వస్తాయి అని కామన్గా ఉంటారు. అంటే జనరలీ రిమెంబర్ రూల్ ఆఫ్ 4, 7+4 అంటే జనరలీ 6 నెలలకి పండ్లు రావడం స్టార్ట్ అవుతుంది. జనరలీ ఫస్ట్ పండ్లు 9 నుంచి 12 నెలల లోపు వచ్చేస్తాయి. బై ద ఎండ్ ఆఫ్ 1 year అంటే 11 months, జనరలీ 11 monthsకి కిడ్స్ విల్ హ్యావ్ 4 teeth అంటే 7 నెలలకి టీత్ రావడం స్టార్ట్ అవుతుంది. దానికి 4 నెలలు యాడ్ చేస్తే అంటే 11 నెలలకి 4 టీత్ వస్తాయి, అంటే రూల్ ఆఫ్ 4. ఓకే, జనరలీ మధ్యలో మనకి వచ్చే టీత్ సెంట్రల్ ఇన్సిసార్స్ అంటారు, అప్పర్ అండ్ లోవర్ వస్తాయి, తర్వాత కెనైన్ టీత్ వస్తాయి. సో అలా పెరుగుతూ మనకి జనరలీ పాల టీత్ అనేది, దంతాలు అనేటివి 36 నెలల వరకు అంటే 3 సంవత్సరాల దాకా వస్తూ ఉంటాయి. కానీ కొంతమంది పిల్లలకి కొన్ని నెలలు, 2-3 నెలలు ఇటు అటుగా ఉంటాయి. దానికి పెద్ద కంగారు పడిన అవసరం లేదు. సో దాంతోపాటు నిజంగా ఆర్గానిక్ కాజ్ ఏమైనా ఉందా, లైక్ వైటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ఇంకేమైనా థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ ఇలా ఏమైనా ఉన్నాయా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు డాక్టర్ గారు మా పిల్లల టీత్ హైజీన్గా, నీట్గా ఎట్లా పెట్టుకోవడానికి సూచనలు చెప్పండి అంటుంటారు. సో గోల్డెన్ రూల్ ఫర్ పీడియాట్రిక్ డెంటిస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే బ్రష్ థ్రైస్ ఏ డే. అంటే పిల్లలకి 2 సార్లు ఒక రోజులో బ్రష్ చేసుకునే అలవాటు తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పిస్తే దట్ ఈస్ ద బెస్ట్ రూల్. సో వాళ్ళకి చిన్న వయసులోనే మనం ఇలా అలవాటు చేస్తే లైఫ్ లాంగ్ అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అదర్ థింగ్ ఈస్ మౌత్ వాష్ ఆఫ్టర్ ఎవ్రీ ఫుడ్ ఇస్ అనదర్ గోల్డెన్ రూల్ ఇన్ పీడియాట్రిక్ డెంటిస్ట్రీ. దీంతో పాటు చాక్లెట్స్ కానీ, స్వీట్ ఐటమ్స్ కానీ అవాయిడ్ చేయడం కూడా మంచిది, ముఖ్యంగా రాత్రిపూట.